कल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरं गंगास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिकरं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं पंचांगमाकर्ण्यताम्। వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతౌ కార్తీక మాసం కృష్ణపక్షము నేడు 19 నవంబరు 2024 మంగళవారము। నేడు సూర్యోదయము 6:23 నుంచి సూర్యాస్తమయం 5:40 వరకు ఉంది। అలాగే చవితి రాత్రి 8:34 వరకు ఉంది। ఆ తదుపరి ఆరుద్ర నక్షత్రం సాయంత్రం 6:36 వరకు ఉంది। వర్జం అనేది లేదు। సాధ్య యోగము అలాగే బాలవ కరణము ఈ రెండు ఉన్నాయి। దుర్ముహూర్తం ఉదయం 8:47 నుంచి 9:35 వరకు ఉంది। తిరిగి రాత్రి 11:11 నుంచి 11:59 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 8:40 నుండి 10:15 వరకు ఉంది। నేడు విశేషించి సంకష్టహరణ చతుర్థి, అదే కృష్ణాంగారక చతుర్థి। ఇది చాలా విశేషమైనటువంటి పర్వదినము। అలాగే అనురాధ కార్తీ కూడా ఈరోజు ప్రారంభమవుతూ ఉంటుంది। ఎందుకు చెంటున్నానంటే సంకష్టహరణ చతుర్థి రోజు ఎవరైతే సంకష్టహరణ చతుర్థి వ్రతాన్ని ప్రారంభిస్తూ ఉంటుంటారో అలాంటి వారికి సకల విధాలైనటువంటి సంకటాలన్నీ కూడా నివారణ సంభవిస్తూ ఉంటుంది। అలాగే కార్యాలన్నీ కూడాను చక్కగా పరిపూర్తి జరుగుతుంటాయి। నేటి దినఫలం రాశిఫలం కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు, ఈ రాశి వారికి రావాల్సినటువంటి బకాయిలు సకాలంలోనే నేడు వస్తూ ఉంటాయి। దానితో కార్యం అనేటువంటిది పరిపూర్తి సిద్ధిస్తూ ఉంటుంది। మీరు చేపట్టబోయేటువంటి పనులలో కొంతమేరగా విజయపథంగా ముందుకు సాగుతూ ఉంటారు। కొంత ఆలస్యం సాగుతూ ఉన్నప్పటికీ కూడాను ఇతరుల యొక్క మన్ననలను పొగడ్తలను పొందుతూ ఉంటారు। వృషభ రాశి, ఈ రాశి వారికి చాలా ఆనందదాయకంగా సుఖమయమైనటువంటి కాలం నేడు సంభవిస్తూ ఉంటుంది। దైవ చింతనతో నేడు కాలం పరిపూర్తి చేస్తూ ఉంటారు। మిథున రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం సిద్ధిస్తూ ఉంటుంది। మీరు చేపట్టబోయేటువంటి పనులలో కాస్త జాప్యం ఏర్పడ్డప్పటికి కూడాను చాలా వరకు పనులు అనేటువంటివి అన్నీ పరిపూర్తి చేస్తూ పోతుంటారు। వీరు చేస్తున్నటువంటి కార్యంలో సకల విధాలైనటువంటి ఆనుకూల్యతతో పాటుగా చక్కని మెరుగైనటువంటి ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి। కర్కాటక రాశి, ఈ రాశి వారికి చాలా అనుకూల్యమైనటువంటి కాలం। కుటుంబ సభ్యులందరితో కూడాను చక్కని తీర్థయాత్ర సందర్శన చేస్తూ ఉంటారు। దైవ చింతన, ఇంట్లో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని కూడా పెంపొందించుకుంటూ ఉంటారు। చేయు వృత్తి వ్యాపారాలలో కూడాను సుఖమయంగా కాలం గడుపుతారు। సింహరాశి, ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలతో చాలా సుఖమయంగా కాలం గడుపుతుంటారు। ఆధ్యాత్మిక చింతనను కూడా చాలా వరకు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు। అంతేకాకుండా ఇతరుల యొక్క చక్కని సత్సాంగత్యం వల్ల మీరు మంచి అభివృద్ధిలోకి రావడానికి మార్గం అనేటువంటిది సుగమంగా చక్కని వార్త విశేషమైనటువంటిది కూడాను కొత్తగా ఇతరులతో పరిచయాదులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటుంటాయి। కన్యా రాశి, ఈ రాశి వారికి కూడాను చాలా మెరుగైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు। అనుకున్నటువంటి పనులు పరిపూర్తి అవుతుంటాయి। కాస్త శ్రమతో పనులు పూర్తి అవుతాయి, కానీ కార్యం మాత్రం తప్పకుండా సిద్ధిస్తుంటుంది। ఇతరుల యొక్క మన్నలను పొందుతూ ఉంటారు। తులారాశి, ఈ రాశి వారికి చాలా ఆనందదాయకంగా పనులు పరిపూర్తి అవుతూ ఉంటాయి। మీరు చేపట్టబోయేటువంటి ప్రతి పనిలో కూడాను స్త్రీ మూలకంగా మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటివి మీకు సిద్ధిస్తూ ఉంటాయి। ఇతరుల యొక్క మన్నలను కూడాను పొందుతూ ఉంటుంటారు। వృశ్చిక రాశి, ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి। అనుకున్నటువంటి కార్యాలను పరిపూర్తి చేసుకోవడం, చాలా తీర్థయాత్ర సందర్శన మొదలైనటువంటి చేస్తూ ఉంటారు। ధనస్సు రాశి వారు, ఈ రాశి వారికి భగవద్ ధ్యానం అనేటువంటిది చేస్తూ ఉంటారు। నిరంతరంగా స్తోత్ర పారాయణ పఠనం అనేటువంటిది మీరు అధికంగా చేయండి। దానివల్ల మరింత శ్రమ అనేటువంటిది, అలసట
అనారోగ్యపు సమస్యలు అనేటువంటివి పూర్తిగా నివారణమవుతుంటాయి. వీలైనంత వరకు ఓం విష్ణవే నమః విష్ణవే నమః అనేటువంటి మంత్రాన్ని ఎంత వీలైనంత సమయంలో అంతగా జపిస్తూ ఉంటుండండి. మకర రాశివారు, ఈ రాశివారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటుంది. అనుకున్నటువంటి సమయంలో పనులు అనేటువంటివి పరిపూర్తి అయినప్పటికి కూడాను ఎంతో కొంత లోటుపాటు అనేటువంటిది ఉంటూనే ఉంటుంటుంది. దానివల్ల కొంతమేర సుఖంగా కొంతమేర ఇబ్బందికరంగా పనులు సాగుతూ ఉంటాయి. ఇతరులకు తాను ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడాను సకాలంలో కొంతవరకు పరిపూర్తి చేస్తారు, మరికొంత ఆలస్యం అనేది సంభవిస్తూ ఉంటుంది. కుంభరాశి వారు, ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉంటారు. మీరు చేపట్టుతున్నటువంటి పనులలో కూడాను కొంత ఆలస్యం సంభవించడం, దానితో పాటుగా అధిక శ్రమ, దూర ప్రయాణాలు మొదలైనటువంటి అన్నీ కూడాను సిద్ధించడం, అకాలంలో భోజనం ఇలాంటివన్నీ కూడాను సిద్ధిస్తూ ఉంటాయి. కానీ దైవ చింతనకు ఎలాంటి లోటు లేకుండా సక్రమమైన పద్ధతిలో ఆచరిస్తూ ఉండడం వల్ల పనులనేటువంటి పరిపూర్తి జరుగుతూ ఉంటాయి. మీనరాశి వారు, ఈ రాశివారు దైవారాధన అనేటువంటిది పరమావధిగా ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను సకాలంలో పరిపూర్తి అవుతున్నాయి. గ్రహ సంచారంలో మార్పు అనేటువంటిది కొంతమేర ఉన్నప్పటికి కూడాను మీకు ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా దైవారాధన అనేటువంటిది ఎంత అధికంగా చేస్తే మీకు అంత మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.